మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, త్రిపుర సుందరి పీఠం దైవాజ్ఞ రమా శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శుభం తల్లి. గురుగారు, ఈ మార్చి 3న చంద్రగ్రహణం రాబోతుంది. సో మన భారతదేశంలో ఈ గ్రహణం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎప్పటికి అయిపోతుంది, పట్టు విడుపు స్నానాలు ఏమైనా చేయాలా, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? గ్రహణం తర్వాత ఏ రాశుల వారికి దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది అంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతవాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాల్విరయూరుతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. శ్రీమాత్రే నమః. గ్రహణం, చంద్రగ్రహణం మనకు తెలుగు సంవత్సరాలలో చివరిది. 2026 ఇంగ్లీషు కాలమానంలో మొదటిది కదా చంద్రగ్రహణం. చంద్రుడు చల్లనివాడు, దీంట్లో చివర, అందులో ప్రారంభం. చంద్రగ్రహణం మనకు హోలీ పండుగ రోజే మనకు చంద్రగ్రహణం వచ్చింది. ఆ రోజే పాల్గొన్న శుద్ధ పౌర్ణమి నాడే చంద్రగ్రహణం వచ్చింది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. మొన్న 17 తారీఖు నాడు వచ్చినటువంటి ఒక సూర్యగ్రహణము మన భారతదేశానికి లేదని చెప్పుకున్నాము. దానికి పట్టువిడుపుల స్నానాలు లేవు, దానివల్ల మనకేం ప్రాబ్లం లేదు. ఇతర దేశాల వాళ్ళకే, అక్కడెక్కడైతే అది కనబడుతుందో వాళ్ళకే ప్రాబ్లం అని కూడా మనం చెప్పుకున్నాం. కానీ ఇది మన భారతదేశం అంతా కూడా కనబడుతుంది, ఇది చంద్రగ్రహణం. అయితే ఈ చంద్రగ్రహణం పాల్గొన మాసంలో రావడం వల్ల శాస్త్రకారులు ఏం చెప్పారంటే, పీడాకరం పాల్గొనం మాసి పర్వం వంగాంగ కావింతక మేఘలానాం వృత్తగ్న పవాంగనానాం ధనుష్కర క్షేత్ర తపస్వినానాం అని. పాల్గొన మాసంలో చంద్రగ్రహణం రావడము కొద్దిగా పీడాకరమే, రాకూడదు. చివరి పౌర్ణిమ కాబట్టి రాకూడదని చెప్పేటువంటిది ఇది. ఇది అంగ వంగ కళింగ కాళింక మేఘాలయ అటువంటి ఒక మన భారతదేశంలోనే ప్రతి ఒక్క రాష్ట్రంలో మనకు ఈ చంద్రగ్రహణము సంపూర్ణంగా మనకు కనబడుతూ ఉంటుంది, పూర్ణంగా కూడా కనబడుతూ ఉంటుంది. ఇది చంద్రగ్రహణము మనకు సాయంకాలము 3:23 నుంచి ప్రారంభమయ్యి 6:55 వరకు మనకు గ్రహణం ఉంటుంది. అంటే సుమారు 3:32 అంటే 3 గంటల చిల్లర మనకు గ్రహణం ఉంటుంది. కానీ మొత్తం కనబడదు మనకు. ఏ రాష్ట్రంలో, మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నీకు మొత్తాన్ని చూడలేవు. ఎందుకంటే వెలుతురే ఉంటుంది కదా, సూర్యుని యొక్క వెలుతురే ఉంటుంది కాబట్టి మనకు గ్రహణం తెలియదు. చివరి 32 నిమిషాలు మాత్రం మనకు కనబడడానికి ఆస్కారం ఉంది. చివరి దశలో మనకు కనబడుతూ ఉంటుంది, కొన్ని నిమిషాలు మాత్రం ఇది కనబడుతుంది. అయితే ఈ పట్టు విడుపు స్నానాలు అంటున్నారు. గ్రహణం 3:30కు పట్టింది కదా అని చెప్పి 3:30కు పట్టు స్నానాలు చేయడము, 7 గంటలకు విడుపు స్నానాలు చేయడము అనేటువంటిది కొన్ని శాస్త్రాలలో చెప్పాడు. కొన్ని శాస్త్రాలలో అట్లేమీ అవసరం లేదు. సంధ్యా సమయం అప్పుడే విడుపు స్నానము విడిచిన తర్వాత. అందుకని మనకు ఇప్పుడు 6:10, 6:20, 6:15 నిమిషాలకు సంధ్యా సమయం, సూర్యాస్తమయం అవుతుంది. అప్పుడు పట్టు స్నానం చేయండి, 7 గంటలకు విడుపు స్నానం చేయండి అని చెప్పి కొన్ని శాస్త్రాలలో కూడా మనకు చెప్పారు. కానీ 3:30కే గ్రహణం పడుతుంది, అప్పుడే పట్టు స్నానాలు చేయాలి అని లేదు. సూర్యుడు ఉంటాడు కాబట్టి పట్టు స్నానం అవసరం లేదని చెప్పి కొన్ని గ్రంథాలు మనకు చెప్తూ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి వీటికి. అయితే కొన్ని గ్రంథాలలో ఏం చేశారంటే, కొన్ని ధర్మశాస్త్ర గ్రంథాలలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి పట్టు స్నానం 3:30కు అవసరం లేదు. సూర్యాస్తమయం, సూర్యుడు 6:15 సూర్యాస్తమయం అవుతుంది. ఈ సమయంలో, ఈ కాలంలో సూర్యాస్తమయమైనప్పుడే పట్టు స్నానము మనకు 6:55 అంటే 7 గంటలకు మనకు గ్రహణం ఒడ్డి పెడుతుంది కాబట్టి అప్పుడు విడుపు స్నానం చేయండి అని చెప్పి కొన్ని చెప్పారు. ఇది సమంజసంగానే ఉంది మనకు. అయితే ఈ గ్రహణము పుబ్బా నక్షత్రంలో వస్తుంది, సింహరాశిలో వస్తుంది. సింహరాశిలో ఈ గ్రహణం పడుతూ ఉంది కాబట్టి దీని వలన వృషభ రాశి వారికి, సింహరాశి వారికి, కన్యారాశి వారికి, మకర రాశి వారికి అరిష్టం అని చెప్పారు. వృషభ సింహ కన్యా మకరయోహో అరిష్టం చాపదేత్ అంటాడు. వృషభ రాశి వాళ్ళకు, సింహరాశి వాళ్ళకు, కన్యారాశి వారికి, మకర రాశి వారికి కొద్దిగా ఆరోగ్యాలు దెబ్బతినడము, ఆదాయాలు తగ్గిపోవడము కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ గ్రహణం వల్ల అని చెప్పాడు. అందులో పుబ్బా నక్షత్రము
ఉత్తరా నక్షత్రము, ఇవి కొంచెం బలమైనటువంటి వాటి వల్ల కూడా నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇబ్బందికరమే ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి అన్నారు. అయితే ఈ గ్రహణం వచ్చింది. ఇప్పుడు గ్రహణం అంటే ఉదయం 9 నుంచే మనకు ఉదయం 7 నుంచే గ్రహణ శూల ప్రారంభమవుతుంది. గ్రహణ వేద అంటారు. గ్రహణ వేద ప్రారంభమవుతుంది. కాబట్టి గర్భిణులు, అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు, వృద్ధులు, చిన్నపిల్లలు ఉదయం 9 గంటల వరకు భోంచేసుకోవాలి. ఆ తర్వాత భోజనం చేయకూడదు. భోజనం చేస్తే ఏమవుతుంది, మేము గ్రహణం పట్టినప్పుడే భోంచేస్తాము అని చెప్పి ఈ మధ్యన చాలామంది మనకు మీ ఛానళ్ళలోనే చెప్తున్నారు, చూస్తున్నాము, వింటున్నా. ఏమీ కాకపోవచ్చు, ఇప్పుడు ఏమి జరగకపోవచ్చు, ముందు ముందు జరగవచ్చు. అప్పుడు నువ్వు రావు, నేను రాను, బాధపడేవాళ్ళు ఆ సమయంలో. కాబట్టి ఉదయం గ్రహణ వేద ప్రారంభమైన నుంచి ఉదయం 9-10 వరకే భోంచేసి ఆ తర్వాత భోంచేయకుండా ఉండడము. గ్రహణ సమయం వరకు కడుపులో ఉన్నటువంటి ఒక పదార్థం జీర్ణమైపోవాలి. 3 వరకు గ్రహణ పదార్థం అంటే మనం భోజనం చేసినాక 3 గంటల సమయం అయితే జీర్ణం అవుతుంది. కాబట్టి జీర్ణమైపోవాలి. తర్వాత రాత్రికి 7 తర్వాత ఇల్లు శుభ్రం చేసుకొని, విడుపు స్నానం, తరంటి స్నానం చేసుకొని, దేవుని దగ్గర దీపారాధన చేసుకొని, అప్పుడు వంట చేసుకొని భోంచేయాలి. ఇది ఇది మన. అయితే ఈ రాశుల వారికి చాలా ఇదిగా ఉంది కాబట్టి, ఎవరు వృషభము, సింహము, కన్య, మకర రాశి వాళ్లకు అదే చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే తెల్లవారి, గ్రహణం తెల్లవారి అంటే 4వ తారీఖు నాడు బుధవారం నాడు పొద్దున్నే తరంటి స్నానం చేసుకొని, అది శుద్ధ స్నానం అంటారు. తెల్లవారు కూడా తరంటి స్నానం చేయాలన్నా అంటే ఈనాడు విడుపు స్నానం చేసినావు, శుద్ధ స్నానం చేయాలి కదా. తెల్లవారి పొద్దున శుద్ధ స్నానం చేసి అంటే తరంటి స్నానం చేసుకొని, వెండిది నాగు పడగా, వీలైతే బంగారంది చంద్రబింబం లేదా వెండి, ఎందుకంటే చాలా తక్కువ రేట్లు ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను, వెండి బంగారాలు. వెండిది నాగు పడగా బంగారం చంద్రబింబం చేసి ఒక పళ్ళెంలో బియ్యం పోసి, అది కూడా వెండి పళ్ళెమే కావాలన్నారు, ఉంటే ఉన్నవాళ్ళు ఇవ్వచ్చు, అదేం లేదు. తెల్లటి పళ్ళెంలో బియ్యం పోసి అందులో తెల్లటి వస్త్రాలు పెట్టి దక్షిణ పెట్టి, ఈ పాము పడగా చంద్రబింబము, నాగుపాము పడగా అందులో బియ్యంలో పెట్టి దగ్గరున్న దేవాలయంలో బ్రాహ్మడికి దానం ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి ఒక భగవంతుడు, ఏ భగవంతుడైనా సరే, అక్కడ భగవంతునికి అర్చనో అభిషేకమో చేయించుకొని ఇవి బ్రాహ్మడికి దానం ఇచ్చి, బ్రాహ్మడి కాళ్ళకు బొటనవేలులకు నమస్కారం చేసినట్టయితే దోషాలు రాకుండా ఉంటాయి. ఇట్లాంటి దండం పెట్టడం కాదు, బ్రాహ్మడి యొక్క బొటనవేలు ముట్టుకొని, 2 బొటనవేళ్ళను ముట్టుకొని దండం పెట్టినట్టయితే ఆ దోషం తగ్గుతుంది. బ్రాహ్మడి దగ్గర అంత శక్తి ఉంటుంది. దేవాలయంలో పూజ చేసే బ్రాహ్మడి దగ్గర అందరూ అలా ఉన్నారా అంటే ఉంటే ఉన్నారేమో, లేకుంటే లేరో, మనకు అదంతా అనవసరం. కానీ ఆ బ్రాహ్మడి యొక్క బ్రాహ్మడు అని చెప్పినంత మాత్రాన బ్రాహ్మణి యొక్క బొటన వేలును ముట్టుకొని నమస్కారం చేస్తే ఈ గ్రహణమైన యొక్క దోషాలన్నీ కూడా పోతాయి. ఈ గ్రహణం ఉంది కాబట్టి ఆ సమయంలో ఉదయం 9 తర్వాత 9-10 గంటలలో కూడా భోంచేసి గర్భవతులు ఎవరు కూడా ఇక్కడక్కడ తిరగడము, ఈ పనులు ఆ పనులు చేయడం కుదరదు. అప్పుడేమో చేయమని చెప్పాము, 17వ తారీఖు నాడు పనులన్నీ చేసుకోవచ్చు అని చెప్పాము. ఇప్పుడు మాత్రం గర్భవతులు ఏ పనులు చేయకూడదు. 9-9:30 వరకు 10 లోపల భోంచేసి హాయిగా పడుకోండి, భగవన్నామం చేసుకుంటూ పడుకోండి. సాయంకాలం 7 గంటలకు లేచి మళ్ళీ మీకు వీలైతే స్నానం చేసి లేదా కాలు చేతులు కడుక్కొని భగవంతుడికి నమస్కారం చేసుకొని భోంచేసుకోండి. ఆ రోజు రాత్రి కూడా ఎక్కువగా ఇటు అటు మసలకుండా, అంటే శుద్ధ చంద్రబింబం వచ్చిందంటే దోషం లేదని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. మళ్ళీ పూర్ణబింబం వచ్చిందంటే, కానీ ఎందుకైనా మంచిది ఆ రోజు రాత్రి కూడా ఎక్కువగా పనులు చేయకుండా రెస్ట్ తీసుకోవడం గర్భవతులకు చాలా శుభకరమైనటువంటి ఒక విషయము. ఇలా చేసుకుంటే ఈ గ్రహం యొక్క దోషాలు పోతాయి. ఆ గ్రహణ సమయంలో సూర్య భగవాను కానీ చంద్రుణ్ణి కానీ లేదా చంద్రమౌళీశ్వరుడి శివుణ్ణి చంద్రశేఖర అష్టకం అని ఉంది కదా, అలాంటి స్తోత్రాలు చదువుకోవడము, ఏదైనా మంత్రోపదేశం ఉంటే జపాలు చేసుకోవడము. ఆ గ్రహణం విడిచిన తర్వాత భగవంతుని యొక్క పూజ చేసుకొని ఇంట్లో ప్రతి ఇంట్లో నువ్వు పూజ చేసినా చేయకున్నా గ్రహణం విడిచిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకొని దేవుడి దగ్గర దీపారాధన చెయ్యాలి. అంతకంటే ముందే మనము వండిన పదార్థాలు అవన్నీ కొన్ని మిగిలినే ఉంటాయి, పచ్చళ్ళు ఉంటాయి, ఊరగాయ పచ్చళ్ళు, వాటిని అన్ని కూడా దర్భలు వేయండి. దర్భలు దేవుడి మీద కూడా ముఖ్యమైనటువంటి ఒక దేవతలు ఉంటే, శివలింగం ఉంటే కొన్ని పగిలిపోవడానికి, చంద్రుని యొక్క కిరణాల వల్ల పగిలిపోవడానికి ఆస్కారం ఉంది. అంటే అంత తీక్ష్ణమైనటువంటి కిరణాలు ఉంటాయి గ్రహణం పట్టినప్పుడు.
అయితే అవి విగ్రహాలకు ఏం కాకుండా విగ్రహాల మీద దర్బారు వేసేసి పెట్టుకొని ఆ తర్వాత తెల్లవారి వాటిని అభిషేకం చేసుకోవచ్చు. వీలైతే రాత్రికి చేసుకోవచ్చు, లేదా శుద్ధ బింబం కనబడితే దోషం లేదు, తెల్లవారి కూడా చేసుకోవచ్చు. అలా చేసినట్టయితే గ్రహణ దోషాలు పోతాయి. తెల్లవారి ఉత్తర నక్షత్రము అంటే సింహరాశి, వృషభ రాశి, మకర రాశి, ధనుస్సు రాశి వీళ్ళు మాత్రం తెల్లవారి దాన ధర్మాలు చేసి ఆ బ్రాహ్మడి యొక్క ఆశీర్వచనాలు తీసుకోండి, అంతా శుభమే జరుగుతుంది. దీనివల్ల ఈ గ్రహణం వల్ల ప్రపంచంలో కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. కొన్ని దిక్కుల అతివృష్టి, కొన్ని దిక్కుల భూకంపాలు రావడము, తుఫాను పెద్ద పెద్ద భయంకరమైన తుఫాన్లు రావడం కొన్ని ప్రాంతాలలో మనం చూస్తూనే ఉన్నాం. టీవీలలో అక్కడిక్కడ కొన్ని భూకంపాలు రావడము, జన నష్టం కావడము ఇలాంటి జరగడానికి ఆస్కారం ఉంది అని చెప్పి కొన్ని పెద్దలు చెప్తూ ఉన్నారు. కొన్ని శాస్త్రాల్లో కూడా రాసింది. అందుకే మా పాల్గొన అందుకే చెప్పాడు పీడాకరం పాల్గొనం మాసి పర్వం అని చెప్పి. మా పాల్గొన మాసంలో పున్నమ నాడు కనుక సంపూర్ణ చంద్రగ్రహణం వస్తే ఇలాంటి పీడలు వస్తాయి అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి దానికి భగవంతుణ్ణి ప్రార్థించి అంతర్క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తాం. ఇది శుభం తల్లి. గురుగారు, అలాగే చాలా మంది గ్రహణం టైంలో కొన్ని మీడియాస్లలో చూస్తే, సోషల్ మీడియాలో గ్రహణం పడేటప్పుడు కూడా మనం గ్రహణంని నేరుగా చూడొచ్చు అని అంటుంటారు. చూడొచ్చు అంటారా? అలా చంద్రగ్రహణం నేరుగా చూడొచ్చు, ఏం తప్పులేదు తల్లి. ఎందుకంటే చంద్రుడు చల్లని వాడు కాబట్టి చంద్రగ్రహణం నేరుగా చూడొచ్చు. సూర్యగ్రహణం చూస్తే కళ్ళు పోతాయి. నాకు పోయింది, నేను పరీక్ష చేశాను. ఎందుకంటే చాలా బుద్ధిమంతుణ్ణి కదా, నేను పెద్ద పండితుణ్ణి. 1983లో సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది. 83 నువ్వు అప్పుడు పుట్టలేదో కానీ 83లో సాయంకాలం 4 గంటలకే నక్షత్రాలు వచ్చాయి, పెద్ద సూర్యగ్రహణం. అప్పుడు మీడియా ఇదంతా ఏమీ లేదు. పంచాంగాల్లో చూడము, వాళ్ళు చెప్తే వినము. సూర్యగ్రహణం వస్తే చూస్తే కళ్ళు పోతాయి, అదైతే ఇదైతే అని చెప్తే నేనేం చేశానంటే మహానుభావుని 1983లో సూర్యగ్రహణం వస్తే కుడి కన్ను మూసుకొని ఎడమగంతో ఇలా చూశాను. చూసి లోపలికి వచ్చాను. ఒక క్షణంలో మళ్ళీ లోపలికి వచ్చాను. ఆ తర్వాత ఎడమ కన్ను కనబడకుండా పోయింది. కనబడకుండా పోయిందంటే ఇప్పటికైనా డాట్ వస్తుంది. ఈ కన్ను మూసుకుంటే ఎక్కడైతే దృష్టి పడుతుందో అక్కడ నల్లగా చుక్కు వస్తుంది. ఇప్పటికి కూడా డాక్టర్లు చూపించాను. డాక్టర్ అప్పుడే గారు సూర్యగ్రహణం చూసావని అడిగారు. డాక్టర్ మంచి పెద్ద ఫేమస్ డాక్టర్. చూశానన్నాడు. ఎందుక పిచ్చి బ్రాహ్మణం అన్నాడు. అయితే చాలాసేపు చూడలేదు కాబట్టి మొత్తం దృష్టి పోలేదు. పెట్టుకుంటే ఈ రెటీనా దృష్టి ఎక్కడైతే పడుతుందో ఇప్పుడు నీ ముఖం మీద ఆ 2 కనుబొమ్మల మధ్య నా దృష్టి ఉంది. అక్కడంతా నల్లగా ఉంటుంది, ఏది కనబడదు. ఇలాంటివి జరుగుతాయి కాబట్టి సూర్యగ్రహణాన్ని నేరుగా చూడకూడదు. ఎందుకంటే అవి భయంకరమైనటువంటి యొక్క కిరణాలు. చంద్రుడు చల్లని కిరణాలు కాబట్టి నేరుగా చూడవచ్చు, తప్పేం లేదు. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సంతోషం తల్లి.